ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. గుంటూరుకు చెందిన రామకృష్ణను అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం పంజాగుట్ట ప్రజాభవన్ లో నాంపల్లి కోర్టులో బాంబు పెట్టామంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి టెన్షన్ క్రియేట్ చేశాడు రామకృష్ణ. భార్యతో గొడవపడి మద్యానికి బానిసగా మారి భార్య లేదన్న బాధలో ఫోన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. రైట్, ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాలుకు సంబంధించినటువంటి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న బెదిరింపు కాల్ చేసినటువంటి వ్యక్తిని ప్రజాభవన్ అలాగే నాంపల్లి కోర్టుకు సంబంధించినటువంటి కేసులో పోలీసులు పురోగతి సాధించినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? నిన్న ఒక వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి హైదరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి మరి కాకపోతే ప్రజాభవన్ తేలిపోతా ఉంది, నాంపల్లి కోర్టులో బాంబు అమర్చాలంటే కూడా ఒక అజ్ఞాత వ్యక్తి హైదరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి ఈ సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఇమీడియట్ గా బాంబ్ స్క్వాడ్ తో పాటు టాస్క్ స్క్వాడ్ బృందాలందరినీ కూడా అప్రమత్తం చేసి ఇటు నాంపల్లి కోర్టులో అటు ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సైతం పూర్తిగా తనిఖీ చేయడంతో ఇక్కడ కూడా ఎలాంటి బాంబ్ ఎక్స్ప్లోజివ్స్ అయితే దొరకలేదు అనేది మాత్రం పోలీసులు కన్ఫర్మ్ చేయడంతో ఒకసారిగా ఈ రెండు చోట్ల మాత్రం ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనిపైన హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి ఎవరి అగంతకుడు ఏ ఉద్దేశంతో ఫోన్ చేశాడు, ఏమైనా ఉగ్రవాద ముఠాలతో సంబంధాలు ఉన్నాయా లేదా మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి సరదా కోసం చేస్తారా అనే దాంతో కూడా పోలీసులు వెరిఫై చేసినప్పుడు గుంటూరుకు చెందినటువంటి రామకృష్ణ అనే ఒక వ్యక్తి ఇటు నాంపల్లి కోర్టులో బాంబు పెట్టామని అదే వ్యక్తి, ఇటు ప్రజాభవన్ లో కూడా బాంబు పెట్టామని కూడా అదే వ్యక్తి రెండు కాల్స్ రెండు వైపుల నుంచి ఫోన్ చేసి ఈ రకంగా హైదరాబాద్ పోలీస్ కంట్రోల్ ఫోన్ చేసి అటు నాంపల్లి కోర్టులో ఇటు ప్రజాభవన్ లో బాంబు అమర్చామంటూ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి రామకృష్ణ గుంటూరుకు చెందినటువంటి వ్యక్తిగా గుర్తించి టాస్క్ ఫోర్స్ ఇంటి ముందే గుంటూరుకు వెళ్లి రామకృష్ణ అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించినట్టుగా తెలుస్తుంది. ఇతను చాలా రోజులుగా భార్యతో గొడవపడి భార్యకు దూరంగా ఉంటూ ఆ బాధ తట్టుకోలేక మద్యానికి బాధితుగా మారి కొంత పిచ్చి చేష్టలకు అలవాటు మరి ఏ రకంగా ఈ జీవితాన్ని గడపాలంటూ ఆలోచిస్తూ తక్కువ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా హైదరాబాద్ సిటీ పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ తీసుకొని దానికి ఫోన్ చేసి ఈ తప్పుడు సమాచారం ఇచ్చాడన్నట్టు కూడా పోలీసులు వెరిఫై చేయడంతో రామకృష్ణ పైన కేసు నమోదు చేసి అతన్ని హైదరాబాద్ పట్టుకొచ్చి అదుపులోకి తీసుకొని మరి కాకుండా పంజాగుట్ట పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసేటువంటి ఆలోచనలో నాగ్పూర్ పోలీస్ యూనివర్సిటీగా తెలుస్తుంది. రెండు చోట్ల రెండు కేసులు నమోదయ్యాయి. ఒకటి నాంపల్లి పోలీస్ స్టేషన్ కేసు నమోదయ్యింది, ఒకటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పంజాగుట్టలో అధికారికంగా ప్రభుత్వ నివాసం కాబట్టి డిప్యూటీ సీఎం నివాసం ఉండేటువంటి ప్రభుత్వం వందలాది మందిగా తమ సమస్యలను తీర్చుకోవడానికి ప్రజాభవన్ కి చేరుతున్నటువంటి టైంలో బాంబు ఉందంటూ కూడా ఇచ్చినటువంటి సమాచారం ఒకసారిగా అలజడి క్రియేట్ చేసి అందరినీ పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడి నుంచి కూడా భయాందోళన బయటకు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ఇదంతా కూడా కావాలనే ఒక వ్యక్తి డ్రామా క్రియేట్ చేసి తన పర్సనల్ లైఫ్ ని బాధపడుతూ ఈ అంశం పోలీసుల వరకు తీసుకొచ్చి పోలీసులకు ఫోన్ చేసి బెదిరించినటువంటి అంశంపై మాత్రం పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని అతన్ని గుర్తించి అతన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. మరి కాసేపట్లో హైదరాబాద్ పోలీసులు అఫీషియల్ గా దీనిపైన ఒక నోట్ కూడా రిలీజ్ చేసి ఎందుకు బాంబు బెదిరించి కాల్ చేశాడు అనే దానిపై మరి కాసేపట్లో ఒక నోట్ కూడా రిలీజ్ చేసేటువంటి ఆలోచన హైదరాబాద్ పోలీసులు ఉన్నట్లు. అయితే రవితేజ, తరచుగా ఈ రకమైనటువంటి ఫేక్ కాల్స్ ఎక్కువగా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క స్కూళ్లలో బాంబులు పెట్టామంటారు, లేదంటే ఇలాంటి ప్రభుత్వ కార్యాలయాల్లో బాంబులు పెట్టామంటారు, విమానంలో బాంబులు పెట్టామంటారు. అంటే ఒక రకంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా ఉరుకులు పరుగులు పెట్టిస్తూ మొత్తానికి వారందరినీ కూడా డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కదా. పోలీసులు ఇలాంటి వారికి ఏం చెప్తున్నారు, ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? సాధారణంగా మానసిక స్థితి సరిగ్గా లేకపోవడము, మెంటల్ డిజాస్టర్ గా ఉండడము, లేదా లైఫ్ లో ఏదైనా భరించడానికి అంశంని వీళ్ళు చూడడం కారణంగా ఆ వ్యక్తిత్వం అంతా తన మెంటాలిటీ కోల్పోయినటువంటి వ్యక్తులే, అటు ఇటు కొంచెం పిచ్చి శాస్త్రాలకు అలవాటైనటువంటి వ్యక్తులే ఇలాంటివి ఎక్కువగా తరచుగా పాల్గొంటూ ఉంటారు. తరచుగా హైదరాబాద్ లో ఇలాంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ లేదా మెట్రో స్టేషన్స్ కానీ అనేక సందర్భాల్లో వ్యక్తుల నుంచి కాల్స్ వచ్చి బాంబు పెట్టామంటే సందర్భాల్లో అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా ఉండకపోవడం, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కారణంగా ఈ రకమైనటువంటి కాల్స్ వచ్చాయంటూ కూడా గతంలో గుర్తించడం జరిగింది. ఇప్పుడు కూడా హైదరాబాద్ పోలీసులు రామకృష్ణ అనే వ్యక్తిని గుంటూరు అదుపులోకి తీసుకున్న తర్వాత తన భార్యకు దూరంగా ఉండాలని, భార్యతో గొడవపడ్డానని
ఆ కోపంతో మద్యానికి అలవాటుగా మారి ఆ మద్యం మైకంలో ఏం చేస్తా ఉన్నారు, ఎవరితో మాట్లాడుతా ఉన్నారు, ఏ విషయం పైన మాట్లాడుతూ ఉన్నాను ఒక విషయం తెలియక నేను హైదరాబాద్ పోలీసులకు ఫోన్ చేశానంటూ కూడా తనే స్వయంగా పోలీసుల ముందు ఈ విషయాన్ని ఒప్పుకోవడంతో ఏదేమైనా అధికార యంత్రాంగాన్ని టైం వేస్ట్ చేయడము, ఈ రకంగా బాంబు పెట్టామంటూ కూడా బెదిరించి అల్లజడి ఆందోళనకు గురి చేసేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి అతను మానసిక స్థితి సరిగ్గా లేకపోతే చట్టపరంగా అతను అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసులపై ఉంది. కాబట్టి గుంటూరుకు వెళ్ళినటువంటి ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ టీమ్స్ రామకృష్ణ అదుపులోకి తీసుకొని ఇంతకుముందే హైదరాబాద్ తీసుకొచ్చి మరి కాసేపులో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ని హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నాంపల్లి పోలీసులు కూడా ఆధీనంలోకి తీసుకొని 2 కేసులలో ఇతను రిమాండ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తాం. ఓకే రవితేజ, థ్యాంక్ యూ.